భారత్ చేతిలో ఓటమిపై తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మెన్ సిమ్రాన్ హెట్మైర్. మేం మంచి స్కోర్నే చేశాం, అయినా ఓటమి చెందడం చాలా బాధేస్తోంది. మొదట్లో పిచ్ కాస్త స్లోగా ఉంది, బంతి బ్యాట్ మీదకు సరిగ్గా రాలేదు. మా ఓపెనర్ చేజ్ కొట్టిన సిక్సరే చెప్పింది పిచ్ ఎలా ఉందో. భారీ షాట్ కొట్టినా అది చాలా తక్కువ ఎత్తులోకే సిక్సర్ వెళ్ళింది. కానీ రాను రాను పిచ్ కాస్త బ్యాట్స్మెన్కు అనుకూలంగా మారింది. అందుకే మంచి స్కోర్ను చేశాం. అయితే ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే గెలిచే వాళ్ళమేమో అనిపించింది. నేను కూడా భారీ స్కోర్ చేయాల్సి ఉంది. క్రీజ్లో నిలదొక్కున్నాక అవుట్ అయితే ఏ బ్యాటర్కు నచ్చదు. నేను రాంగ్ టైంలో అవుట్ అయ్యాను. బూమ్రా స్లో బాల్స్తో ఇబ్బంది పెట్టాడు. అయితే నేను అవుట్ అయిన మా బ్యాట్స్మెన్లు పావెల్ అండ్ హోల్డర్ బ్యాటింగ్ బాగా చేశారు. మేము అనుకున్న పరుగుల కంటే తక్కువే చేశాం అనిపించింది. మాదే గెలుపు అనుకున్నా, అయినప్పటికీ 190+ అంటే మేము గెలుస్తాం అనుకున్నా. కానీ శాంసన్ తన బ్యాటింగ్తో మ్యాచ్ను మా నుంచి దూరం చేశాడు. మా బౌలింగ్ ఆశించిన విధంగా లేదు. వికెట్ తీయడంలో మేము పూర్తిగా వెనుకబడిపోయాం. శాంసన్ ఈ మ్యాచ్లో మాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మేం వరల్డ్ కప్ గెలిచి భారత్ నుంచి గర్వంగా మా దేశంలో అడుగు పెట్టాలి అనుకున్నాం. కానీ సంజు శాంసన్ మా ఆశలపై అడియాసలు చేశాడు. నిజం చెప్పాలంటే మేం బౌలింగ్లో ఫెయిల్ కావడం వల్లే ఓడిపోయాం. ఈ మ్యాచ్కు ముందు మేము ఇదే గ్రౌండ్లో గతంలో వరల్డ్ కప్ను సాధించాం. ఈసారి కూడా అలాంటి ఫలితాన్ని సాధించాలి అనుకున్నాం, కానీ అది జరగలేదు. ఏది ఏమైనా ఈరోజు మాకు కలిసి రాలేదు. నిజంగా మేము ఈ వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడాము, మంచి ఫలితాలను సాధించాం, కొన్ని మ్యాచెస్లో బాగా గెలిచాం, ఇంగ్లాండ్ లాంటి టీంను ఓడించాము. కానీ భారత్ చేతిలో ఓటమితో ఈ వరల్డ్ కప్లో మా ప్రయాణం ముగిసిందని చెప్పుకొచ్చాడు సిమ్రాన్ హెట్మైర్. మ్యాచ్కు ముందు అనుకున్నాం ఈరోజు భారత్ను ఓడిస్తే ఖచ్చితంగా ఫైనల్ చేరుకోవచ్చు, ట్రోఫీ గెలవచ్చని. కానీ అలా జరగలేదు. ఇక ఖచ్చితంగా ఈ వరల్డ్ కప్లో టీమిండియాని హాట్ ఫేవరెట్ అంటూ వ్యాఖ్యానించాడు. ఈసారి కూడా టీమిండియా ప్రపంచ కప్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు.